కార్మికుల సమస్యల మీద కలెక్టర్ గారిని కలవడానికి ఈ యొక్క యాదాద్రి జిల్లా కార్మిక సోదరులందరికీ నా యొక్క హృదయపూర్వకమైన ఉద్యమాభివందనం. ఈరోజు ఇంతకుముందు కూడా 4 సార్లు కలెక్టర్ ఆఫీస్ గారికి మేము వినోద్ పాత్ర ఇస్తూనే ఉన్నాం. దానికి స్పందన లేదు. ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం మాకు తెలంగాణ ప్రభుత్వం ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు బోర్డుకు చైర్మన్ అన్నాడు. ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా చైర్మన్ నియమించలేదు. కొత్త ప్రభుత్వం వచ్చి కూడా 6 నెలలు అవుతుంది. కొత్త ప్రభుత్వం కూడా చైర్మన్ నియమించలేదు. ఈ యొక్క బోర్డుకు చైర్మన్ లేకపోతే కార్మికులకు సమస్యలకు చాలా వెనుకబడుతున్నాయి. ఈ యొక్క సంక్షేమ పథకాలు కూడా సకాలంలో కార్మికులకు అందలేవు. ప్రభుత్వం మీ సేవ నుంచి తెల్ల రేషన్ కార్డు వాళ్లకు విడిగా కార్డు ఇస్తుంది. ఆ కార్డుల వల్ల కూడా అసలైన కార్మికుడు చాలా మోసపోతూ ఉన్నాడు, నష్టపోతూ ఉన్నాడు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటి కార్మికుల సంక్షేమాల పథకాలు కూడా సకాలంలో ఖచ్చితంగా రావాలి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఈ యొక్క కార్మికునికి మన 2 లక్షలు కానీ 3 లక్షలు కానీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇంతవరకు కూడా అవి కూడా అందలేవు. అవి అందే విధంగా ప్రభుత్వం చూడాలి. ఈరోజు యాక్సిడెంట్ అయిన కార్మికునికి ఆ యొక్క చిన్న వయసులో ఉన్న కార్మికుడు చనిపోతూ ఉన్నారు కాబట్టి ఆ యొక్క కుటుంబం వీధిన పడుతుంది. ఆ యొక్క కార్మికుని కుటుంబానికి 15 లక్షలు ఇన్సూరెన్స్ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. ఇంతవరకు కూడా దాని స్పందన లేదు. మన అనునిత్యము మేము కార్మికులము సిమెంటు దుమ్ము ధూళిలో ఉంటాం కాబట్టి ఆ యొక్క సిమెంటు దుమ్ము ధూళి క్యాన్సర్ కావచ్చు, టీబీ కావచ్చు, అతి చిన్న వయసులో 40 సంవత్సరాలు 35 సంవత్సరాలు చనిపోయిన కార్మికులు ఉన్నారు. ఆ యొక్క కుటుంబం వీధిన పడుతుంది కాబట్టి వారికి కూడా 1,30,000 ఇస్తున్నాం. దాన్ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 6 లక్షలు ఇవ్వాలంటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కార్మికులకు ఈ క్యాన్సర్ కావచ్చు, టీబీ కావచ్చు, వారికి మెరుగైన హాస్పిటల్ కావాలంటే సౌకర్యం కల్పించాలని చెప్పి ఇప్పుడు మేము 2003 నుంచి పోరాడుతూనే ఉన్నాం. ఈ యొక్క ఈఎస్ హాస్పిటల్ సౌకర్యం కల్పిస్తా అన్నారు, కల్పించలేదు. ఖచ్చితంగా ఆ యొక్క కార్మికునికి ఈఎస్ హాస్పిటల్ సౌకర్యం కల్పించాలి. కల్పిస్తేనే ఈ యొక్క కార్మికుడు ఆ యొక్క ఆరోగ్యంగా ఉంటాడని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వం ఇప్పుడు కనీసం కొత్త ప్రభుత్వం వచ్చి కూడా 6 నెలలు అవుతుంది. ఈ యొక్క కార్మిక శాఖ మంత్రిని నియమించలేదు. ఆ యొక్క ప్రభుత్వానికి చిత్తశుద్ధిగా ఉంటే మాత్రం ఖచ్చితంగా కార్మిక శాఖ మంత్రిని నియమించాలి. కార్మిక శాఖ మంత్రి నియమిస్తే ఆ యొక్క బోర్డుకు రక్షణ ఉంటుంది. ఆ యొక్క బోర్డు చైర్మన్ను మా కార్మికుడు చదువుకున్న వ్యక్తినే చైర్మన్ చేస్తే మా యొక్క డబ్బులకు మేము రక్షణ ఉంటాము, మా కార్మికులు న్యాయం చేస్తాము. ఆ న్యాయం అవుతుంది కాబట్టి ఈ యొక్క బోర్డుకు చైర్మన్ లేకపోవడం చాలా కార్మికులను అనగదొక్కుతున్న ప్రభుత్వం. ఈ ప్రభుత్వం కావచ్చు, గత ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వానికి మేము కార్మికులము ఒకటైతే ప్రభుత్వం తట్టుకోలేదు. మాతోటి తట్టుకోలేకపోతే ఖచ్చితంగా మేము గత ప్రభుత్వాన్ని కార్మికుల వల్లనే ఓడిపోయింది. మీరు గమనించుకోండి. 180% కులం కాదు, 180% కార్మికులు ఉంటారు. కార్మికులు ఏకమైతే ఏ యొక్క ప్రభుత్వం కూడా తట్టుకునే విధంగా మేము పోరాడతాం. మా యొక్క హక్కులను ఖచ్చితంగా కార్మికునికి చెందే విధంగా ప్రభుత్వం చూడాలి. ప్రభుత్వం చూడకపోతే మాత్రం బాగుండదు. దాని యొక్క మేము ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు ఎప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మాకు చట్టం ఇచ్చారు. ఆ చట్టంతో పాటు బోర్డు నియమించారు. బోర్డులో చైర్మన్ నియమించారు. గత ప్రభుత్వమే మాకు సాయం చేసింది. ఈసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి కార్మికుల కష్టాలు కాంగ్రెస్ ప్రభుత్వం తెలుసు కాబట్టి ఈ యొక్క ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే మా బోర్డుకు చైర్మన్ కార్మికునే నియమించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ సెలవు తీసుకుంటారు. రాష్ట్రంలో కొమరయ్య, రాష్ట్ర ప్రచార కార్యదర్శి. చెప్పు. మేము లేబర్ కార్డు తీసుకుంటే 5 సంవత్సరం మనం తీసుకుంటే మళ్ళీ 5 సంవత్సరాలు అయిపోయినాక మళ్ళీ రిన్యువల్ చేస్తలేదు. ఇంకొకటి, మన కార్మికుడు రోడ్డు పంట పోతుంటే బైక్ మీదకి వెళ్ళి కానీ బిల్డింగ్ మీదకి వెళ్ళి కానీ పడి ఏమైనా ప్రమాణం అయితే అదొక కార్డుతోటి మన ప్రమాణమై మనకు మా హక్కులు మాకు సాధించాలని మేము వస్తే అదొక రిసిప్ట్ అడుగుతారు. ఆ రిసిప్ట్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది? కార్డు ఇచ్చినాక ఒక కార్డే ఉంటుంది కదా, రిసిప్ట్ అయితే ఉండదు కదా. అట్లా చాలా ఇబ్బంది పెడతారు. అవన్నీ కరెక్ట్ కాదు. అవన్నీ రద్దు చేయాలి. మా హక్కులు మాకు సాధించాలి. ఇంకొకటి, 50 సంవత్సరాలు మాకు 50 సంవత్సరాలు అయిందంటే అప్పటి నుంచి చేతగాని పరిస్థితులు ఉంటాం.
అసలు మాకు 5 సంవత్సరాలు పింఛన్ కావాలి, ఖచ్చితంగా 5,000 పింఛన్ కావాలి, మా హక్కులు మాకు కావాలని మేము సీను యాదాద్రి జిల్లా అధ్యక్షుని మోరా సీను.